తెలుగు తెలియనటువంటి ఒక చిన్న మీకు స్వాగతం చెప్పడానికి ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. దాన్ని బిగిన్ రేపు అధికారులకు వచ్చిన తర్వాత తప్పకుండా ఈ యువతీ యువకులకి తప్పకుండా ఉద్యోగ అవకాశం కల్పించి వారికి ఉపాధి అవకాశం కల్పించడం ఆలోచనతో మొట్టమొదటిసారిగా గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఈరోజు జాబ్ మేళా ఏర్పాటు చేసిన మన స్థానిక ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు అలాగే ఆయనతో పాటు ప్రతినిధులందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీ అందరికీ తెలుసు మేము మొన్న ఎన్నికల ప్రచారంలోని మేము ఒకే ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాం. మేము ఎప్పుడైనా సరే యువతని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి. గత 5 సంవత్సరాలు ఈ వైసీపీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు వాళ్ళ అధికారంలోకి వచ్చే ముందు జాబ్ క్యాలెండర్లు అన్నారు. జాబ్ క్యాలెండర్ అని ఒక మాట చెప్పారు, కానీ ఎక్కడా కూడా 5 సంవత్సరాలు యువతకి జాబ్ ఇప్పించే బాధ్యతలను మాత్రం ఎలక్షన్ సందర్భంలో ప్రచారంలో ఉండగా ఎంతోమంది ఈ నియోజకవర్గంలో ప్రచారంలో ఉండగా ఎంతోమంది అడగడం జరిగింది. మా అబ్బాయి చదువుకున్నాడు, ఉద్యోగం లేదు, మీరైనా జాబ్ ఇప్పిస్తారా? మా పిల్లలు చదువుకున్నారు, జాబులు లేవు, మీరైనా జాబ్ ఇప్పిస్తారా అని. ఆ క్రమంలోనే వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చిన విధంగా ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తాం తప్పనిసరిగా అని గుర్తు చేయటం కోసం మెగా జాబ్ మేళా మన స్థానిక ఎమ్మెల్యే గారు గిడ్డి సత్యనారాయణ గారు అలాగే ఇక్కడ ఉన్న ప్రతినిధులు అందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలుపుకున్నా. ఎందుకంటే ఈరోజు యువత పడుతున్న ఇబ్బందులను ఆనాడు ఎన్నికల ప్రచారంలోనే మేము అందరూ గమనించడం జరిగింది. ఆ ఉద్దేశం అది ఎలాగైనా పరిష్కారం చూపించాలనే ఒక ఆలోచన మేరకు ఈరోజు ఈ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 500 పైన జాబ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అన్నీ కూడా చుట్టుపక్కల మన బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రాంతంలోనే, ఏమైనా 2-3 కొంచెం దూర ప్రాంతాల్లో ఉండొచ్చు, కానీ వాటికి కూడా వాళ్ళకి అకామిడేషన్ అలాగే దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ ఇవన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. మేము అన్ని కంపెనీలు సుమారు 20 కంపెనీలు రావడం జరిగింది. సుమారు అన్ని కంపెనీలు కూడా మేము ఇండివిజువల్గా మేమిద్దరం వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఇక్కడి నుంచి వస్తున్న యువతకి ఖచ్చితంగా మీరు జాబులు కల్పించాలని, అదేవిధంగా వాళ్ళకి కూడా జాబ్ సెక్యూరిటీ అలాగే వారి ప్రమోషన్స్ ఇవన్నీ విషయాల మీద కూడా వాళ్ళందరితో చర్చించడం జరిగింది. ఏం జాబ్స్ ఇస్తున్నారు, ఏ విధంగా వాళ్ళ శాలరీలు ఉంటాయి, వాళ్ళకి సరిపోతుందా లేదా, ఇవన్నిటినీ కూడా చర్చించడం జరిగింది. మేము ఒకటే తెలియజేసుకున్నాం, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మేము ఇచ్చిన మాట ప్రకారం మేమన్న జాబ్స్ అనేది యువతకి కల్పించే బాధ్యత మేము దాన్ని ప్రాధాన్యత ఇచ్చుకుంటూ అందరికీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం.